ప్రైజులా దేవాదేవుడి నామమునకు మహిమ కలుగును గాక. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనం ప్రతిరోజు ఏం చేస్తామంటే అనేకమైన ఆలోచనలు మన హృదయంలో పుడుతూనే ఉంటది. కానీ రేపటి దినం ఏం జరగబోతుందో మనకు తెలియదు. తెలియని భవిష్యత్ గురించి మనం ఆలోచన చేసుకుంటూ అనేకమైన ఆలోచనలు లేనిది పోనిది, బాధలు, కష్టము, మరణం గురించి, బిడ్డల గురించి ఇలా అనేకమైన ఆలోచన చేసుకుంటూ దేవుడు ఈ రోజు ఇచ్చిన ఆయుష్ని, ఈ రోజు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఈ రోజు ఇచ్చిన సమాధానాన్ని, సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుని మాట సెలవిస్తుంది, మన హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టొచ్చు, కానీ దేవుని తీర్మానమే స్థిరము. ఆయన ఆలోచన ఎప్పుడు మన పట్ల చక్కగా ఉంటది, మేలనేది ఉంటది. మన కొరకు ఆలోచన చేసే దేవుడు శ్రేష్టమైన ఈవులు ఇస్తారు. మనకు ఘనత, ఖ్యాతి, పేరు సమస్తాన్ని దేవుడు ఇవ్వగలిగిన సర్వోన్నతుడు, మహిమగల దేవుడు. మనము ఆయన బలిష్టమైన చేతిలో మన బాధలు, మన కష్టము, నింద, అవమానము, మనకున్న కరువు, కాటగాలు, భవిష్యత్తు గురించి చింత యావత్తు ఆయన మీద మోపేసి ఈ రోజుని పట్టి దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, సంతోషిస్తూ గడుపుతున్నప్పుడు అపవాది సాతానికి చోటు ఇవ్వకుండా నీ తీర్మానం మా జీవితంలో స్థిరపరచమని మన ప్రార్థన చేసి ఆ దినాన్ని దేవునికి అప్పగిస్తే అద్భుత రీతిగా మన జీవితం మారిపోతుంది. మనకు గొప్ప శాంతి, సమాధానం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.